ఎంతో రుచిగా ఉండేటువంటి చికెన్ తయారీ కోసం మనం ఇక్కడ 30 కేజీ చికెన్ తీసుకున్నామండి. దాంట్లో పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసుకొని శుభ్రంగా దానికి పట్టించుకొని వాష్ చేసేసుకుంటాము. వాష్ చేసేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారము, ఒక టేబుల్ స్పూన్ నూనె, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుని మంచిగా కలుపుకొని మనం ఒక గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాం. బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంకా బాణాలు పెట్టేసుకుని ఒక గరిటె నిండా నూనె, ఒక గరిటె నిండా నెయ్యి వేసుకుంటామండి. 4 ఇలాచీ, 4 లవంగాలు, దాల్చిన చెక్క, ఒక స్టార్ అనియన్, ఒక మరాఠీ మొగ్గ, ఒక టీ స్పూన్ షాజీరా వేసుకుని అది ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ చీలికల్లో కట్ చేసుకుంటాం. అది వేసేసుకుంటాం. దాంట్లోనే పచ్చిమిర్చి తరుగు ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుని మంచిగా వేగనిస్తామండి. డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట ఆనియన్స్. ఈ లోపు ఒక స్పెషల్ మసాలా తయారు చేసుకుంటాం. అదేంటంటే అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియాలు వేసుకుని గ్రైండ్ చేసుకున్నామండి. ఇప్పుడు మంచి కలర్ వచ్చేసింది. మ్యారినేట్ చేసిన చికెన్ తయారు చేసుకున్న మసాలా, సరిపడా ఉప్పు, కారము, గరం మసాలా వేసుకుని కాసేపు